తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్ భాగాయత్ సాయికృష్ణ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ బీరప్ప కామరతి దేవుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొన్నారు. 2015వ సంవత్సరంలో అన్నదాత వితరణశీలిగా నిలిచిన శెట్టి యాదగిరి కుర్మ ఈసారి కూడా బీరప్ప కళ్యాణ మహోత్సవ సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది. దాదాపు 2000 మంది దాకా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాతగా నిలిచిన యాదగిరి కురుమను పలువురు ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ భగయత్ సాయికృష్ణ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ బీరప్ప దేవాలయంలో శ్రీ 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 బీరప్ప స్వామి కామరతి దేవుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలను మహోత్సవాల్ని నిర్వహించే విధంగా ఆలయ కమిటీ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రోజు బోనాల కార్యక్రమం అయితే వైభవంగా జరిగింది. అదేవిధంగా మరుసటి రోజు అంటే సోమవారం రోజు 18వ తేదీన మాత్రం అది శ్రీ 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 బీరప్ప స్వామి కామరతి దేవి కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే యథావిధిగా అంటే 15 సంవత్సరాల క్రితం అంటే 2015లో నిర్వహించిన కళ్యాణ నేపథ్యంలోనే మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత 2026లో మళ్ళీ ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలోనే అంగరంగ వైభవంగా ఈ జరుగుతున్న కార్యక్రమాలు ఇవని చెప్పవచ్చు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులతో పాటు ప్రముఖులు కూడా ఇచ్చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర జ్యేష్ఠ మాస శుద్ధ తదియ ఉదయం 10:01 నిమిషాలకు రోహిణి నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తంలో దివ్యమైన శ్రీ 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 బీరప్ప స్వామి కామరతి దేవుల కళ్యాణం అయితే వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా అయితే జరగడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ సందర్భంగా అన్నదానం కూడా నిర్వహించడం అనేది ఒక హైలైట్గా నిలిచింది. దాదాపు 2000 మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే శెట్టి యాదగిరి అన్నదాత వితరణశీలిగా నిలవడం జరిగింది. 2015వ సంవత్సరంలో జరిగిన బీరప్ప కళ్యాణ మహోత్సవంలో కూడా అన్నదాతగా కూడా అది నిలిచిన శెట్టి యాదగిరి ఈసారి కూడా అన్నదాన కార్యక్రమాన్ని అయితే స్వతహాగా తన ఖర్చుతోనే నిర్వహించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో అది శెట్టి యాదగిరితో పాటు కుమారుడు మహేష్తో పాటు పెద్ద ఎత్తున ప్రముఖులు భక్త జనకోటి కూడా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్నదానానికి సంబంధించి తనకు ఇది దేవుడు చేసిన కల్పించిన అవకాశంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా శెట్టి యాదగిరి అయితే తెలియజేయడం అయితే జరిగింది. దేవుడు అవకాశం ఇచ్చిన రోజు తాను సేవ చేస్తూనే ఉంటానని కూడా ఈ సందర్భంగా శెట్టి యాదగిరి కుర్మ తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా అన్నదానం అనంతరం కూడా సాయంత్రం వరకు కూడా బీరప్ప కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అయితే నిరాఘాటంగా జరిగాయి. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు గొర్రెల మంద మీద సరుగు వేసే కార్యక్రమాన్ని అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అదేవిధంగా గొర్రె పొట్టేళ్ళను కూడా తీసుకురావడం జరిగిందని చెప్పవచ్చు. మరోవైపు అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేసినందుకు అన్నదాత శెట్టి యాదగిరి కుర్మ ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగింది.